బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పనితీరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంకులు ఇచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్ లో వెనుకబడిన అంశానికి సంబంధించి కూడా ప్రస్తావించారు ఆయన. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ర్యాంక్ ఇచ్చారు. 25 మంత్రులకి సంబంధించి చంద్రబాబు, లోకేష్, పవన్ ఫైళ్ల క్లియరెన్స్ లో వెనుకబడినట్టుగా ఆయన స్వయంగా ప్రకటించారు. ఫైళ్ల క్లియరెన్స్ లో 6వ స్థానంలో నిలిచారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 8వ స్థానంలో లోకేష్, 10వ స్థానంలో ఉన్నారు పవన్ కళ్యాణ్. మొదటి స్థానంలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఫరూక్. ఇక 2వ స్థానంలో కందుల దుర్గేష్. అలాగే చివరి స్థానంలో నిలిచారు సీనియర్లు పయ్యావుల కేశవ, పార్థసారథి చివరి వరుసలో నిలిచారు. ఈ నేపథ్యంలో మొదటి 3 స్థానాల్లో ఎవరున్నారు? అట్ ద సేమ్ టైం 25 స్థానాలకు సంబంధించి ఎటువంటి అంశాలను పరిశీలించడం జరిగింది, ఏ అంశాలను పరిశీలించి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులు ఇవ్వడం జరిగింది, ఈ నేపథ్యంలో మంత్రుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తోంది, మరి ముఖ్యంగా లాస్ట్లో ఇన్ఫాక్ట్ 25th ర్యాంకులో నిలిచిన మంత్రి ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో లైవ్లోకి రాబోతున్నారు. మంత్రుల పనితీరుకు సంబంధించి చంద్రబాబు ర్యాంకులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొదటి స్థానంలో నిలిచారు ఫరూక్. ఆ తర్వాత కందుల దుర్గేష్ 4వ స్థానంలో కూడా 2, 4, 10 స్థానాల్లో జనసేన ఉంది. 25 ర్యాంకుల్లో అంటే మొదటి 10 ర్యాంకుల్లోనే జనసేన ఉన్న సందర్భం. మిగతా 25 ర్యాంకులకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ 7వ స్థానంలో ఉంది అక్కడ ర్యాంకుల విషయంలో. ఈ నేపథ్యంలో ఇటు మంత్రులకు సంబంధించి ఏ అంశాలను పరిశీలించారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు, ఫైళ్ల క్లియరెన్స్కి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. కేవలం ఫైళ్ల క్లియరెన్స్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగిందా, లేకపోతే మిగిలిన అంశాలు కూడా ప్రభావితం చేశాయి? ఒకవేళ అయితే కనుక ఏ అంశాలు, ఎప్పటి నుంచి ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగింది, ఎప్పటి నుంచి ఈ ర్యాంకుల అంశానికి సంబంధించి విచారణ కావచ్చు, లేకపోతే ర్యాంకుల అంశానికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఎప్పటి నుంచి ప్రారంభించడం జరిగింది, ఎన్ని రోజులుగా ఈ ర్యాంకుల అంశాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది? ఎందుకంటే ఆ పూర్తిగా అంశాలని పరిశీలించిన తర్వాత, వాటన్నిటిని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే ర్యాంకులను ప్రతిపాదించే అంశం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలను పరిశీలనలోకి తీసుకున్నారు, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది, ఏ అంశాల ఆధారంగా ర్యాంకులను కేటాయించడం జరిగింది, ఏ అంశాలను పరిశీలించి అలాగే ర్యాంకుల ఆధారంగా ఇటు మంత్రులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో ఒకసారి మొదటి ర్యాంక్ ఫరూక్కి, 2వ ర్యాంకు కందుల దుర్గేష్, ఆ తర్వాత 3, 4, 5, 6 ఇక్కడ 6వ స్థానంలో నిలిచారు ముఖ్యమంత్రి చంద్రబాబు. స్వయంగా ఆయన ర్యాంకులను ప్రకటించిన సందర్భంలో 6వ స్థానంలో ఆయన నిలిచారు. అలాగే 8వ స్థానంలో లోకేష్, 10వ స్థానంలో పవన్ కళ్యాణ్ నిలిచారు. దాంతోపాటు మిగిలిన 25 స్థానాలకు సంబంధించి కూడా ఇప్పుడు చర్చ జోరందుకుంటుంది అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. ఏ అంశాలు బేస్ చేసుకొని ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది, ఈ ర్యాంకుని ప్రకటించడం జరిగింది, దాంతోపాటు మంత్రుల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తోంది, ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ కింద చూడాలా, లేకపోతే కేవలం ఫైళ్ల క్లియరెన్స్కు సంబంధించి మాత్రమే అనుకోవాలా, లేకపోతే ఇదొక మొదటి అడుగుగా భావించాలా ర్యాంకుల అంశానికి సంబంధించి? ఎందుకంటే మంత్రుల పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు రిపోర్టు తీసుకుంటున్నారంటూ స్వయంగా చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో పనితీరు కొంతమంది మంత్రులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఏ అంశాల ఆధారంగా వీటిని ఈ ర్యాంకులను ప్రకటించడం జరిగింది, ఏ అంశాలను పరిశీలించారు, దాంతోపాటు ఎటువంటి అంశాలకు సంబంధించి వెరిఫికేషన్ చేయడం జరిగింది, ఎన్ని రోజులుగా ఈ ర్యాంకులకు సంబంధించి పూర్తిగా వెరిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఈ తంతు కావచ్చు, మొత్తం ఎన్ని రోజులుగా జరుగుతోంది, ఈ నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించి కూడా ఏమైనా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందా? ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. 1 కాదు 2 కాదు, ఏకంగా 25 ర్యాంకులకు సంబంధించి మొదటి 10 స్థానాల్లో కూడా జనసేన ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ 2వ స్థానంలో అట్ ద సేమ్ టైం, ఆ తర్వాత 4వ స్థానంలో, అలాగే 10వ స్థానంలో కూడా. ఈ నేపథ్యంలో డీటెయిల్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంకులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకుని ప్రకటించారనుకోవాలా, లేకపోతే కేవలం ఫైళ్లకు సంబంధించి అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. ఆంధ్రప్రదేశ్లో 25 మంత్రులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ర్యాంకులని ప్రకటించింది. ఆ ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచారు ఫరూక్, ఆ తర్వాత కందుల దుర్గేష్, ఆ తర్వాత మరికొంతమంది ఉన్న పరిస్థితి. ఒకసారి ఏపీ మంత్రులకు సంబంధించి ఎవరెవరు ఏ స్థానంలో నిలిచారో వారి ర్యాంకులకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నుంచి మొదటి స్థానం నుంచి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత 20వ స్థానంలో నిలిచారు. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఆ 10 స్థానాల గురించి మాట్లాడుకునే ప్రయత్నించుదాం. మరి ముఖ్యంగా
ఎన్ఎండి ఫరూక్ మైనారిటీ అలాగే న్యాయశాఖ మంత్రి ఆయన మొదటి స్థానంలో ఉన్నారు ర్యాంకుల విషయంలో. దాంతోపాటు కందుల దుర్గేష్ పర్యాటక అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి రెండో స్థానంలో ఉన్నారు. అలాగే ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మూడో స్థానంలో ఉన్నారు. ఆహారం అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత సాంఘిక సంక్షేమం సచివాలయ వాలంటీర్ వ్యవస్థల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆయన 5th ర్యాంకులో ఉన్నారు. ఐదో ర్యాంక్ని సాధించారు. దాంతోపాటు సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఆయన 6వ స్థానంలో ఉన్నారు. దాంతోపాటు ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మెడికల్ ఎడ్యుకేషన్ శాఖ మంత్రి సత్యకుమార్ ఈయన 7వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఐటీ మానవ వనరుల శాఖ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ 8వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 9వ స్థానంలో నిలిచారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బీసీ సంక్షేమం హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ శాఖ మంత్రి సవిత 11వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత గనుల అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర 12వ ర్యాంకుని సాధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఈ ర్యాంకులకు సంబంధించి. ఆ తర్వాత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 13వ స్థానంలో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నారాయణ 14వ స్థానంలో, పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ 15వ స్థానంలో, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 16వ స్థానంలో, వ్యవసాయం సహకార శాఖ మార్కెటింగ్ పశు సంవర్ధక శాఖ డైరీ డెవలప్మెంట్ మత్స్య శాఖల అంశానికి సంబంధించి మత్స్య శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు 17వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రవాణా యువజన సర్వీసు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ 18వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత చూసుకుంటే గుమ్మడి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి 19వ స్థానంలో, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత 20వ స్థానంలో, రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ 21వ స్థానంలో, జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 22వ స్థానంలో, గృహ నిర్మాణం ఐఎన్పిఆర్ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి 23వ ర్యాంకులో, ఆ తర్వాత ఆర్థిక ప్రణాళిక కమర్షియల్ ట్యాక్సెస్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 24వ స్థానంలో, ఆఖరి స్థానంలో కార్మిక ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆయన 25వ ర్యాంకులో నిలిచారు. ఈ నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చు? ఇది కేవలం ఫైల్స్ క్లియరెన్స్కి సంబంధించి మాత్రమే చూడాలా, లేకపోతే మిగిలిన అంశాలు కూడా దీంట్లో పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ర్యాంకుని ప్రకటించడం జరిగిందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇది కేవలం ఫైళ్ల క్లియరెన్స్కు మాత్రమే పరిమితమైంది అనుకోవాలా, లేకపోతే మిగిలిన అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగిందా? ఒకవేళ అయితే కనుక ఏ అంశాలు? అంటే క్యాబినెట్ ముగిసిన తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి ఫైల్స్ క్లియరెన్స్ మీదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మిగతా అంశాలని క్రైటీరియా తీసుకోకుండా కేవలం ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో మంత్రులు ఏ విధంగా పర్ఫామ్ చేశారు, జూన్ నుండి గత ఏడాది జూన్ నుండి డిసెంబర్ వరకు 6 నెలల కాలంలో ఫైల్స్ని ఏ విధంగా క్లియర్ చేశారని దానికి సంబంధించిన ర్యాంకింగ్స్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. అంతేకాదు తన ర్యాంకును కూడా 6వ స్థానంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా క్యాబినెట్లో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే వాస్తవంగా ఫైల్ క్లియరెన్స్తో పాటు పనితీరు అంశాన్ని కూడా ప్రతి నెల బేరీజ్ వేసుకుంటూ ర్యాంకింగ్స్ కూడా ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏమై మంత్రులు పనిచేస్తున్నారు, ఏ మంత్రులు పనిచేయట్లేదు, ఆ పనిచేయని మంత్రుల విషయంలో కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం, వాళ్ళతో మాట్లాడడం కూడా చేస్తున్నారు. గతంలో వాసంశెట్టి సుభాష్ వ్యవహారంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు వ్యవహారంలో చంద్రబాబు చాలా సీరియస్గా మాట్లాడినటువంటి ఆడియో బయటకు వచ్చిన సంగతి కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు కేవలం క్యాబినెట్లో ఈరోజు ఫైల్స్ క్లియరెన్స్ సంబంధించినటువంటి విషయంలో ర్యాంకింగ్స్ ఇచ్చారు. దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు 6వ స్థానంలో ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా లోకేష్ 8వ స్థానంలో ఉన్నారు. ఇక నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ 4వ స్థానంలో, కందులు దుర్గేష్ జనసేన పార్టీ నుండి మరో మంత్రి కందులు దుర్గేష్ 2వ స్థానంలో ఉన్నారు. ఇక సీనియర్ పొలిటీషియన్ ఎన్ఎండి ఫరూక్ నంద్యాల నుండి ఆయన ప్రాతినిధ్యం వస్తున్నారు. మైనార్టీ శాఖ మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ ఫైల్ క్లియరెన్స్లో నెంబర్ 1 స్థానంలో ఉంటే, కార్మిక శాఖ మంత్రి రామచంద్రపురం నుండి ఎమ్మెల్యే గెలిచి మొదటిసారి మంత్రి అయినటువంటి వాసంశెట్టి సుభాష్ ఆఖరి స్థానంలో ఉన్నారు. వాసంశెట్టి సుభాష్ వ్యవహారం పైన గతం నుంచి చంద్రబాబు కొంత అసహనంతో ఉన్నారు, సరిగా పని చేయట్లేదు. ముఖ్యంగా
మంత్రిగా ఆయనకి అనుభవం లేకపోయినప్పటికీ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన మంత్రి పదవి ఇచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని వాసన్ సెట్ సరిగా ఉపయోగించుకోకుండా సరిగా పనిచేయట్లేదని ఒక అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఆయన ఫైల్ క్లియరెన్స్లో కూడా ఆఖరి స్థానంలో ఉండడంతో చంద్రబాబు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. పనితీరు మార్చుకోవాల్సిందని ఆయన హెచ్చరించినట్టు తెలుస్తుంది. వాటితో పాటు చివరి నుంచి ఆఖరి నుంచి చూస్తే కనుక పయ్యావుల కేసు 24వ స్థానంలో ఉన్నారు. ఆర్థిక శాఖ అత్యంత కీలకమైన శాఖ, ముఖ్యంగా రాష్ట్ర పరిపాలన సంబంధించి ముఖ్యంగా సంక్షేమ పథకాలు, ఆ బడ్జెట్ నిధుల కేటాయింపులు కానీ విడుదలకు సంబంధించి కీలకంగా వ్యవహరించే పయ్యావుల కేశవు 24వ స్థానంలో ఉండడం కొంత చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఏ శాఖకు సంబంధించి అయినా ఏ పథకానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ క్లియరెన్స్ అనేది చాలా అత్యంత కీలకము. నిధులు విడుదలకు సంబంధించి కానీ పెండింగ్ బిల్లులకు సంబంధించి కానీ క్లియరెన్స్ అనేది ఆర్థిక శాఖ నుండి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో పయ్యావుల కేసు కొంత వెనకబడినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. 24వ స్థానంలో ఉండడం అంటే ఆర్థిక శాఖ, అందులో ఆర్థిక శాఖ ఫైల్స్ క్లియరెన్స్లో ముందుండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి శాఖకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపుల విషయంలో కానీ క్లియరెన్స్ విషయంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు లాస్ట్ నుండి మొదటి స్థానం 24వ స్థానంలో ఉండడం కొంత అసంతృప్తికి చంద్రబాబు గురైనట్టు తెలుస్తుంది. వాటితో పాటు 23వ స్థానంలో కొలుసాడుతున్నారు. వెనక నుంచి చూస్తున్నాం మనం. ఇక మొదటి నుంచి మరోసారి చెప్తే కనుక ఎన్ఎండి ఫరూక్ మొదటి స్థానం. ఇంతకుముందు మీరు పేర్లన్నీ చెప్పారు కాబట్టి అన్ని పేర్లు నేను చెప్పను. మిగతా పేర్లకు సంబంధించి చూస్తే కనుక 5వ స్థానంలో ప్రకాశం జిల్లా సంబంధించినటువంటి డోలా బాలా వేజన స్వామి ఉన్నారు. ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రితో పాటు గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన శాఖ ఆయన చూస్తున్నారు. సత్యకుమార్ బీజేపీకి సంబంధించిన ఒకే ఒక్క మంత్రిగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ 7వ స్థానంలో ఉన్నారు. నారా లోకేష్ 8, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు. ఇక మహిళలకు సంబంధించి చూస్తే కనుక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఉన్నటువంటి సవిత 11వ స్థానంలోను, హోంమంత్రి వంగలిపూడి అనిత 20వ స్థానంలో ఉన్నారు. గుమ్మడి సంధ్యారాణి 19వ స్థానంలో ఉన్నారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. అదేవిధంగా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి రవాణా శాఖ, అదేవిధంగా క్రీడల శాఖ మంత్రి 18వ స్థానంలో ఉన్నారు. అచ్చెన్నాయుడు సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు 17వ స్థానంలో, సీనియర్ పొలిటీషియన్ మంత్రి ఆనం రామనారెడ్డి 16వ స్థానంలో, టీజీ భారత్ మొదటిసారి కర్నూలు నుండి ఎంపికైనటువంటి మొదటిసారి మంత్రి అయినటువంటి టీజీ భారత్ 15వ స్థానంలో, మాజీ మంత్రి నారాయణ 14వ స్థానంలో, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 13వ స్థానంలో, మంత్రి కొల్లు రవీంద్ర 12వ స్థానంలో, ఇలా 25 మంది మంత్రులకి ర్యాంకింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కేవలం ఫైల్స్ అంటే ఆ శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ క్లియరెన్స్లో మంత్రులంతా కూడా పనితీరు బేరీజు వేసుకుని వాళ్ళకి ర్యాంకులు అయితే కేటాయించడం జరిగింది. చాలామంది మంత్రులు అంటే సీనియర్గా ఉన్నటువంటి చాలామంది మంత్రులు అచ్చెన్నాయుడు కానీ, లేకపోతే ఆనం రామనారాయణ లాంటి వాళ్ళు, లేకపోతే పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు కొంత వెనకబడడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి మొదటిసారి మంత్రి అయినటువంటి కొండపల్లి శ్రీనివాసు సెర్పు శాఖ మంత్రి, ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి వ్యవహారాలు చూసే మంత్రి 2వ స్థానంలో ఉన్న పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ని అభినందించినట్టు తెలుస్తుంది. కొత్తగా మంత్రివర్గంలో వచ్చినప్పటికీ ఫైల్స్ క్లియరెన్స్లో చాలా వేగంగా పనిచేశారంటూ ఆయన్ని పొగిడినట్టు తెలుస్తుంది. మిగతా కొంత సీనియర్ మంత్రులు వెనకబడిపోవడం పట్ల పనితీరు మార్చుకోవాలి, ఫైల్ క్లియరెన్స్లో చాలా వేగంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరో 6 నెలల తర్వాత పూర్తి స్థాయిలో మరోసారి ర్యాంకింగ్స్ వివరిస్తాను. అప్పటికల్లా పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. సచిన్, సాధారణంగా రాజకీయ చాణక్యుడు అంటూ ఉంటారు చంద్రబాబుని. ఈ నేపథ్యంలో ఈ ర్యాంకులు ఇవ్వడం కూడా అలాగే చూడాలా? ఎందుకంటే మంత్రులకు సంబంధించి ఏకోసాన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సందర్భం ఉందంటూ ఒక చర్చ అయితే మాత్రం జోరందుకుంటోంది. కొంతమంది మంత్రుల అంశానికి సంబంధించి గతంలో కూడా ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఇది జస్ట్ శాంపుల్. మీరు కనుక మీ పద్ధతి మార్చుకోకపోతే దానికి తగినట్టుగా చర్యలకు దిగాల్సి ఉంటుందో, లేకపోతే దానికి తగినట్టుగా వ్యవహరించాల్సి ఉంటుందంటే కూడా ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు అనుకోవాలా మంత్రుల విషయంలో చంద్రబాబు? ఖచ్చితంగా ఒక వార్నింగ్ లాగానే చూడాలి. ఎందుకంటే మంత్రులకి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చురకలు అంటిస్తూనే ఉంటారు. ముఖ్యమంత్రిగా నేను ఎంత చేసినా మంత్రులుగా ఆ శాఖల బాధ్యత మంత్రులు తీసుకోవాలి, మంత్రులే బాధ్యత వహించాలి. కాబట్టి ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చంద్రబాబు పదే చెప్తూ ఉంటారు. అందులోనూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు పదే చెప్తున్నారు, నేను ఇప్పుడు సీఎం కాదు 95 సీఎంని అని చెప్తూ ఉన్నారు. ప్రజల్లో కూడా అదే చెబుతున్న నేపథ్యంలో మంత్రులు ఆ విషయంలో ఖచ్చితంగా ఉండాలి. అధికారులు కానీ మంత్రులు కానీ పనిచేస్తేనే ప్రతిభ కనపరిస్తే ఉంటారు, లేకపోతే ఉండరు అంటూ ఇండైరెక్ట్ గా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఫైల్స్ క్లియరెన్స్ లో చాలా వెనకబడిన మంత్రులకు సంబంధించి చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే క్యాబినెట్ షఫలింగ్ అనే క్యాబినెట్ మార్పులు చేర్పులు ఉంటాయని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రులకి ర్యాంకింగ్స్ అంటే పనితీరు వారీగా, లేకపోతే శాఖ పరంగా వాళ్ళు ఫైల్ క్లియరెన్స్ శాఖ పరంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ప్రజల్లోకి ఏ
విధంగా వెళుతున్నారు, తమ శాఖ మీద ఏ విధంగా పట్టు సాధిస్తున్నారు అనే అంశాల మీద దృష్టి పెట్టకపోతే అలాంటి వారి మీద చర్యలు ఉంటాయని గతంలోనే చంద్రబాబు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ ర్యాంకింగ్స్ కేవలం ఫైల్స్ క్లియరెన్స్ మీద బేస్ చేసుకున్నారు. కాబట్టి వీటితో పాటు రేపు పనితీరు మీద కూడా ర్యాంకింగ్స్ అయితే ఇస్తారు. వాటిని బేస్ చేసుకుని మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎవరు అన్ఫిట్ ఎవరు ఫిట్ అనే దానికి సంబంధించిన క్లారిటీ చంద్రబాబు తీసుకుని రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణలో వీళ్ళ స్థానంలో కొత్త వారిని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది సచిన్. అట్ ద సేమ్ టైం ఇక్కడ 6వ స్థానంలో చంద్రబాబు, 8వ స్థానంలో లోకేష్, అట్ ద సేమ్ టైం 10వ స్థానంలో పవన్ కళ్యాణ్. సో ఇక్కడ ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా 8, 10 స్థానాల్లో వీళ్ళిద్దరూ ఉండడం వెనకాల అంటే ఈ నేపథ్యంలో ఏమైనా స్పెషల్ డిస్కషన్స్ ఉండే అవకాశం ఉందా? మరింత ముందుకు వెళ్ళాలనో లేకపోతే ఇంకా యాక్టివ్గా దీని మీద వర్కౌట్ చేయాలనో చంద్రబాబు డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఇద్దరికి? అంటే లోకేష్ శాఖలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ శాఖలు చూస్తే కనుక కొంచెం పెద్ద శాఖలు విద్యాశాఖ, ఐటీ, పరిశ్రమల ఐటీ శాఖకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నారా లోకేష్ చూస్తున్నారు. వాటికి సంబంధించి చూస్తే కనుక చాలా ఎక్కువ వర్క్ ఉండే అవకాశం ఉంది. ఫైల్స్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ప్రాథమిక విద్య కానీ, సెకండరీ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ అన్ని శాఖలు, ఐటీ శాఖ కూడా నారా లోకేష్ డీల్ చేస్తున్నారు. కాబట్టి అవన్నిటిని కొంత క్లియర్ చేయాల్సిన అవసరం, ఫైల్స్ ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి 8వ ర్యాంక్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ సంబంధించి దాదాపు 5 శాఖలు ఆయన వద్ద ఉన్నాయి. 5 శాఖల ఫైల్స్ క్లియర్ చేయాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. దానివల్ల ఆయన కొంత ర్యాంకింగ్స్లో 10వ స్థానంలో ఉన్నారని తెలుస్తుంది. పైగా ఆయన మొదటిసారి ఉప ముఖ్యమంత్రి, మంత్రి అయ్యారు. ఏకంగా 5 శాఖలు ఆయన నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ఆయన దాదాపు ఫస్ట్ 6 నెలలు నేర్చుకుని లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నారు. శాఖల వారీగా ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుందని ఎక్కువ లెర్నింగ్ మీద దృష్టి పెట్టారని ఆయనే స్వయంగా చెప్పిన సందర్భంలో ఫస్ట్ 6 నెలలు ఇచ్చిన ఫైల్స్ క్లియరెన్స్ ఇచ్చినటువంటి ఈ ర్యాంకింగ్స్ అన్ని కూడా జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ 6 నెలలు ఇచ్చారు. కాబట్టి 6 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా నేర్చుకునే శాఖల మీద పట్టు సాధించడం, నేర్చుకునే దాని మీద దృష్టి పెట్టడం వల్ల కొత్త ర్యాంకింగ్స్లో 10వ స్థానంలో ఉన్నారనేది జనసేన పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముందు స్థానానికి వస్తారని పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఇక నాదెండ్ల మనోహర్ కొంత అనుభవం ఉంది, ఆయన స్పీకర్గా చేసి ఉన్నారు, ఎక్కువ రోజులు పొలిటీషియన్గా పనిచేసి ఉన్నారు. కాబట్టి ఆయన కూడా కొంత యాక్టివ్గా పనిచేశారని కూడా చెప్తున్నారు. కానీ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ సంబంధించి కొన్ని పెద్ద శాఖలు కాబట్టి ఎక్కువ ఫైల్స్ ఉంటాయి కాబట్టి ఆ క్లియరెన్స్లో కొంత జాప్యం జరిగిందనేది ప్రభుత్వ వర్గాలను చూస్తుంది. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు ఇంకా మెరుగైన ర్యాంక్కి వచ్చే అవకాశం ఉందనేది ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి సచిన్. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఆ ర్యాంకింగ్స్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పనితీరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు. ఫైళ్ల క్లియరెన్స్లో వెనుకబడ్డారు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. ఫైళ్ల క్లియరెన్స్లో 6వ స్థానంలో నిలిచారు ముఖ్యమంత్రి స్వయానా. అయితే 8వ స్థానంలో లోకేష్, 10వ స్థానానికి పరిమితమయ్యారు పవన్ కళ్యాణ్. 1వ స్థానంలో అంటే మొట్టమొదటి స్థానంలో నిల్చున్నారు ఫరూక్. అలాగే 2వ స్థానంలో కందుల దుర్గేష్ నిల్చున్నారు. చివరి వరుసలో నిలిచారు సీనియర్లు పయ్యావుల కేశవ్, పార్థసారథి, అలాగే హోంమంత్రి అనిత. వీళ్ళందరూ కూడా ఈ నేపథ్యంలో మొదటి 10 స్థానాల్లో 2, 4, 10 అంటే కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్. 2, 4, 10 స్థానంలో జనసేన ఉంది. 7వ స్థానంలో ఇటు బీజేపీకి సంబంధించి సత్యకుమార్కి సంబంధించి అలా మిగతా 25 స్థానాలకు సంబంధించి కూడా కేటాయించడం జరిగింది మంత్రులకు ర్యాంకింగ్స్ని స్వయానా ముఖ్యమంత్రి. RTV